యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. దయచేసి ఈ యొక్క వీడియో చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ యొక్క కామెంట్ను కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఏంటంటే దానం నాగేందర్ ఈయనను అసెంబ్లీ రౌడ్ అని పిలవాలి. ఎందుకంటే అసెంబ్లీలో ఈ యొక్క బీఆర్ఎస్ నాయకుల మీద ఏమన్నాడంటే, అరే నీ అమ్మ అన్నాడు, మీరు బయటికి తిరగలేరురా అన్నాడు, మీ సంగతి చూస్తా అన్నాడు. అసెంబ్లీలో రచ్చరచ్చ అయింది. అయినా కూడా స్పీకర్ అనర్హత వేటేయలే. ముఖ్యంగా ఏంటంటే అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాటలు అవి కాదు. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా ఆయనను ఎంకరేజ్ చేసిండు. ఆయన మీద చర్యలు ఏం తీసుకోలేదు, ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోలే. ఏంటంటే నన్ను ఎవ్వరు ఏం చేయలేరు అనే ఆలోచనకు ఆయన వచ్చిండు. ఆయన గతంలో కూడా ఆయన మీద చాలా భూ కబ్జాలకు సంబంధించిన ఆరోపణలు చాలా ఉన్నాయి. అందుకే కాంగ్రెస్లోకి వచ్చిండు. కాంగ్రెస్లోకి రాకముందు కూడా బేగంపేట బస్తీవాసులు కూడా ఆయన మీద కొన్ని ఫిర్యాదులు చేసిరు. భూ కబ్జాలు చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తానని చెప్పేసి కూడా ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 69 నందగిరి హిల్స్ అంటారు. సో ఆ ఏరియాలో జిహెచ్ఎంసీకి సంబంధించిన పార్క్ ప్లేస్ లో గోడ కొంతమంది కూల్చేసిర్రు. సో దానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జి వి పాపయ్య నిజంగా ఆయనకు ఏంటంటే సన్మానం చేయాలి. ఈ యూట్యూబ్ ఈ యొక్క వీడియో నుంచి మీకు చెప్తున్న పాపయ్య గారు మీరు చాలా గ్రేట్. వారు క్లియర్ గా కాంప్లైంట్ చేసినారు. వారి కాంప్లైంట్ మేరకు ఏంటంటే హైడ్రా కమిషనర్ గా ఇప్పుడు ఐపీఎస్ రంగనాథ్ సార్ అంటే నీతికి నిజాయితీకి మారుపేరు. నేను ఓపెన్ గా చెప్తున్నా మిత్రులారా, మొత్తం రాష్ట్రంలోనే నీతి నిజాయితీగా మారుపేరున్న ఐపీఎస్ అధికారి ఎవరంటే రంగనాథ్ గారు. ఇక్కడ కూడా ఏ పార్టీ ఉన్నా గతంలో బీఆర్ఎస్ ఉన్నా బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు అయినాయి, బీజేపీ నాయకుల మీద అయినాయి, కాంగ్రెస్ నాయకుల మీద అయినాయి. ఎంత పెద్ద వాళ్ళైనా కూడా కేసు చేసిన చరిత్ర అనేది. ఆయన మీద ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేదు. చాలా సిన్సియర్ గా ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటా పోతాడు. అటువంటి వ్యక్తి మీద ఈ యొక్క దానం నాగేందర్ ఆఫీసర్లు వస్తారు పోతారు, నేను లోకల్ సంటి అని ఈడియట్ సినిమా డైలాగ్ కొట్టిండు. ఈయన అసెంబ్లీ రౌడే కాదు, ఈడియట్ కూడా. ఎందుకంటే ఈడియట్ డైలాగ్ కొట్టిన ప్రతి ఒక్కటి ఈడియట్ అన్నట్టే. కాబట్టి ఈయన ఈడియట్. అయితే ఈడియట్ సినిమాలు ఉంటుంది, సంటి లోకల్ అధికారులు వస్తారు పోతారు అని అదే డైలాగ్ కొట్టిండు ఈ అసెంబ్లీ రౌడీ. కాబట్టి మిత్రులారా, దీన్ని నేనైతే ఖండిస్తున్నా. నువ్వు అధికారుల జోలికి పోతే ఖబర్దార్. నేను చెప్తున్నా, దానం నాగేందర్ క్లియర్ గా చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. నాకు చాలా మంది మున్నూరు కాపు సంఘం నేతలు కూడా కాల్స్ చేసిరు. నాకు దానం నాగేందర్ కు ఒళ్ళు బలిసింది, కొవ్వు ఎక్కువ అయిపోయిందని కూడా చాలా మంది నాకు కాల్స్ చేసి చెప్పిర్రు. మేము ఏ రకంగా చూసుకున్నా ఆయన ఇక్కడోడు. భారతదేశానికి సంబంధించిన ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. పాకిస్తాన్ మనిషి కాదు. కాబట్టి ఆయన అధికారుల జోలికి పోతే నేను చెప్తున్నా కదా, నువ్వేం బీకలేవు. నా మీద 190 కేసులు అయినాయి, ఇంకో 10 కేసులు అయితే 200 కేసులు అయితే అని నువ్వు హిమాయత్ నగర్ లో ఓ కార్యక్రమానికి పోయిన కాడ ఈ విధంగా మాట్లాడినావు. ఏవి రంగనాథ్ అయితే ఎవరు కూడా నన్ను ఏం చేయలేరన్నావు. నువ్వు విర్రవీగకు. కేసీఆర్ అసంటోడు సంకనాకిపోయిండు. నువ్వు లెక్క కాదు. ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది, దరిద్రం వస్తుంది. నీ దరిద్రం రోజు గురించి మేము ఎదురు చూస్తాం. నీ దరిద్రం రోజు దగ్గరలోనే ఉన్నది. ఖచ్చితంగా నీ యొక్క ఎమ్మెల్యే అభ్యర్థిత్వం రద్దవుతుంది. ఎందుకంటే మొట్టమొదట ఎమ్మెల్యే అభ్యర్థిత్వం రద్దయ్యే వ్యక్తి ఎవరంటే ఈ యొక్క దానం నాగేందరే. కారణం ఏంటంటే ఒక పార్టీ మీద గెలిచి, ఒక గుర్తు మీద గెలిచి మళ్ళీ ఇంకో గుర్తు మీద పోటీ చేయడం అనేది 100% ఇది కంపల్సరీ నిబంధనలను ఉల్లంఘించడమే. ఖచ్చితంగా దానం నాగేందర్ మీద కంపల్సరీ కూడా అనర్హత వేటుపడుతుంది. ఇక ముఖ్యంగా ఈ విధంగా ఆఫీసర్ల జోలికి పోవడం, అక్కడ అసెంబ్లీలో ఎమ్మెల్యేల జోలికి పోవడం, నన్ను ఎవరేం చేయలేరు మీ సంగతి చెప్తానడం, అవినీతి ఆరోపణలు ఉండడం, మరి నువ్వు కాంగ్రెస్ లో ఎందుకు చేయడం అనేది కూడా ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీకు క్లియర్ గా చెప్తున్నాం. ఆయన కూడా ఏదో ఆ ప్రహారీ కూడా కూల్చివేతకు సంబంధించి నేను ముఖ్యమంత్రి కార్యాలయానికి రిపోర్ట్ పంపిన అన్నాడు. ఆయన రిపోర్ట్ పంపాల్సింది ముఖ్యమంత్రి కార్యాలయానికి కాదు. కేసు అయినాక కోర్టులో ప్రూవ్ చేసుకోను. మా లెక్క మేమందరం ముఖ్యమంత్రి కార్యాలయానికి రిపోర్ట్స్ పంపుతానమా? జనాలు బయట ఉన్న జనాలు. కాబట్టి ఖచ్చితంగా దానం నాగేందర్ ఏంటంటే నువ్వు అధికార దుర్వినియోగానికి కూడా బాల్పడుతున్నావు. ప్రజలు నిన్ను విశ్వసించరు, నమ్మరు. నిన్ను ప్రజలు గెలిపించరు. అందుకనే నువ్వు ఎంపీకి ఓడిపోయినావు. లేకపోతే గెలిచడం నువ్వు కాంగ్రెస్ అంత భూమి ఉన్న టైంలో నువ్వు ఎంపీకి ఓడిపోయినావు అంటే నీ పరిస్థితి ఏంటిదని అర్థం చేసుకోవాలి. నీకున్నదిగా నీకు ఫ్యూచర్ అనేది, నీ భవిష్యత్ ఏంటిదో నీకు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు ఈ యొక్క దానం నాగేందర్ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక సిన్సియర్ ఆఫీసరు, ఒక ధైర్యవంతుడు, ఎటువంటి రాజకీయాలకు కూడా తలొగ్గని మనిషి ఏవి రంగనాథ్ సార్. నేను క్లియర్ గా చెప్తున్నా. మా వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో చాలా కేసులు అయినాయి. నల్గొండలో పనిచేసిండు, వరంగల్ పోలీస్ కమిషనర్ లో పనిచేసిండు. ఎక్కడ కూడా 5 పైసల వంతు అవినీతి ఆరోపణ యొక్క రంగనాథ్ సార్ లేదు. నేను ఓపెన్ చెప్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు రంగనాథ్ సార్ అంటే ఉత్సాహం. ఒక్కొక్కరికి అవినీతి ఎవరైతే అవినీతికి పాల్పడతారో ఉత్సాహం. రంగనాథ్ సార్ ఎక్కడ పనిచేసినా అక్కడికి డైరెక్ట్ ఫిర్యాదులు పట్టుకొని ప్రజలు పోతారు. కారణం ఏంటంటే కింది స్థాయిలో కొంతమంది రాజకీయాలకు తలొగ్గుతారు, కొంతమందికి ఒత్తిడి ఉంటుంది. కానీ ఈ యొక్క రంగనాథ్ సార్ ఏ ఒత్తిడి లేకుండా పనిచేస్తాడు. కాబట్టి మిత్రులారా, ఖచ్చితంగా దీన్ని ఖండించాలి. ప్రతి ఒక్కరం ఈ యొక్క దానం నాగేందర్ ను అసెంబ్లీ రౌడీ అనాలి, ఈడియట్ అని కూడా అనాలి. ఎందుకంటే అదే పని చేస్తాడు. కాబట్టి ఈయన ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు బుద్ధి చెప్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్.